హాయ్ ఆల్. ఈరోజు స్పెషల్ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా సింపుల్గా 5 minutesలో అయిపోతుంది. ఈజీ వే. ఫస్ట్ బటర్ వేసుకున్నాను. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యే లోపల 4-5 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ కట్ చేసినవి. ఆనియన్స్ కొంచెం కలర్ ట్రాన్స్ఫర్ అయ్యేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కలర్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం 4-5 గార్లిక్ క్లోవ్స్, ఒక 1 inch జింజర్ని ఫైన్ చాప్ చేసుకొని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం చాప్ చేసింది అయితే కొంచెం తినేటప్పుడు తగులుతా మంచిగా టేస్టీగా అనిపిస్తుంది. అందుకని నేను ఇలా ఫైన్ చాప్ చేసింది వేస్తున్నాను. 1 స్పూన్ జింజర్, అల్లము, 1 స్పూన్ వెల్లుల్లి ముద్ద. వీటిని లైట్గా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎంతోసేపు పట్టదు, కొంచెం సేపట్లోనే అది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక క్యాప్సికమ్, కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేస్తున్నాను. ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కొంచెం వేస్తున్నాను. నేను ఒక 2 cups రైస్లోకి చేస్తున్నాను. ఇది క్యాబేజ్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా జస్ట్ ఒక హాఫ్ మినిట్ జస్ట్ అట్లా స్టర్ చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయ్యాక కావలసినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ కలబెట్టుకుంటున్నాను మొత్తము. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసుకొని వైట్ పెప్పర్ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఒక 10 seconds కొంచెం అట్లా తిప్పేసి మిక్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ హాట్ చిల్లీ సాస్ వేస్తున్నాను. వేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుంది కదా, చాలా ఈజీ వే. ఇంట్లో ఏం కర్రీ చేసుకోవాలో ఆలోచిస్తున్నప్పుడు, ఏం అర్థం కానప్పుడు గబగబా చేసేసుకోవచ్చు 5 to 10 minutesలో వెజ్ ఫ్రైడ్ రైస్.